యేసు ప్రభువును గురించి బైబిల్ ఏం చెబుతుందో, మొట్టమొదట బైబిల్లో పరలోకపు తండ్రి ఉన్నాడా? ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో యేసు ప్రభు గురించి, ఆయన సాక్ష్యాన్ని చూద్దాం, తండ్రి సాక్ష్యాన్ని చూద్దాం, యెహోవా దేవుడి సాక్ష్యాన్ని చూద్దాం. యేసు ప్రభు గురించి ఏమంటున్నాడో మత్తయి సువార్త 3వ అధ్యాయం, ముందుగా మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, ఇదిగో ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈయనే నా ప్రియ కుమారుడు అంటున్నాడు. ఎవరు? తండ్రి. ఎక్కడున్నాడు ఆయన? ఆయన పరలోకంలో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడుగా ఆయన పరలోకంలో ఉన్నాడు. కుమారుడుగా యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మ పావురము వలె యేసు ప్రభుల వారి మీదకి దిగింది. ఆకాశంలో నుంచి తండ్రి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ఆయన పావురాకారములో యేసు ప్రభుల వారి మీద ఉన్నాడు. యేసు ప్రభుల వారు భూమి మీద ఆ యోర్దాను నదిలో యోహాను గారి ముందు కనబడతారు. ఇక్కడ ఎంత మంచి సందర్భం, ఎంత చక్కటి సంఘటన అంటే ఇది. ఒకే సమయంలో ముగ్గురు మనకు కనబడుతున్నారు. చూసారా? అర్థమవుతుందో? ఒకే సమయంలో ముగ్గురు. తండ్రి ఆయన పరలోకంలో ఉన్నాడు, యేసుక్రీస్తుల వారు భూమి మీద శరీరధారిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ పావురం వలె ఆకారంలో. అంటే తండ్రి ఆయన కనబడుతున్నాడు, యేసుక్రీస్తుల వారు ఇక్కడ శరీరధారిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ పావురాకారంలో ఆయన మీదకి వచ్చేసాడు. అంటే ఇక్కడ ముగ్గురు ఎట్ ఏ టైం మనకు వేరువేరుగా చక్కగా మనకు కనబడుతున్నట్లుగా మనం చదువుకుంటున్నాం. ఓకే, ఇందులో మనకు అవసరమైన స్టేట్మెంట్ ఏంటి? తండ్రి స్వయంగా ఏమంటున్నాడు యేసు ప్రభుల వారిని? ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు అన్నాడు. ఓకే, ఇది తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ యేసు ప్రభు గురించి. ఎవరట ఆయన? దేవుని కుమారుడు, తండ్రి కుమారుడు లేదా దేవుని కుమారుడు. ఒకటి. రెండు, యేసు ప్రభుల వారు ఆయన్ని అడుగుదాం, ఏమయ్యా నువ్వెవరు, ఏమనుకుంటున్నావు, ఏం చెప్తావు నీ గురించి అని యేసు ప్రభుని అడిగితే, యేసు ప్రభు బ్రతుకుండగా ఆయన తన గురించి ఏమని చెప్పుకున్నాడో, ఏమని బోధించాడో ఒకసారి ఆయన మాటల్లోనే మనం చూసినప్పుడు, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట మనకు కావాలి. ఆయన తన గురించి తను ఏం చెప్పుకున్నాడు? 19వ అధ్యాయం 7వ వచనం. 19వ అధ్యాయం 7వ వచనం. అందుకు యూదులు మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక, తాను దేవుని కుమారుడునని చెప్పుకొనెను గనుక. ఏం చెప్పుకున్నాడట యేసు ప్రభు? యేసు ప్రభు తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడు? తన గురించి తను ఏమని క్లెయిమ్ చేసుకున్నాడట ఉన్నంతకాలం? నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమారుడను. తండ్రి ఏమన్నాడు? ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు. యేసు ప్రభుల వారు కూడా ఏమని చెప్పుకుంటున్నాడట తన గురించి? నేను దేవుని కుమారుడను అని చెప్పుకున్నాడట. ఓకే, ఇప్పుడు తండ్రి స్టేట్మెంట్ చూసాం, యేసు ప్రభుల వారి స్టేట్మెంట్ చూసాం. నెక్స్ట్ శిష్యులు, అపోస్తల స్టేట్మెంట్. అపోస్తలలో పేతురు గారు, ఆయన మొదటివాడు లేకపోతే పెద్దవాడు, అగ్రగణ్యుడు అని అనుకుంటే, ఒకసారి పేతురు గారు ఏమని మాట్లాడుతున్నారో యేసు ప్రభుల వారి గురించి చూద్దామా? మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం. యేసు ప్రభుల వారు ఫిలిప్పుదైనటువంటి కైసరియా ప్రాంతాలకు వచ్చినప్పుడు, మనిషి కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారు అని చెప్పి శిష్యులను అడిగాడు. అప్పుడు శిష్యులు వచ్చి చెప్తున్నారు, అయ్యా బిబ్బి గురించి ఏలియా అంటున్నారయ్యా కొంతమంది, మరికొంతమంది బాప్తిస్మిచ్చి యోహాను అని చెప్పేసి కొంతమంది అంటున్నారయ్యా.
మరికొంతమంది ఇర్మియా అంటున్నారు. ఇదన్నీ కూడా మనుషుల యొక్క అభిప్రాయాలు. అంటే యేసు ప్రభు ఎవరని చెప్పుకుంటున్నారంటే కొందరేమో ఏలియా అని, కొందరేమో బాప్తిస్మ యోహాన్ అని, మరికొందరేమో ఇర్మియా అని చెప్పుకుంటున్నారండి. మొత్తానికి ఈ విషయాన్ని యేసు ప్రభుకు చెప్పారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, సరేలే వారి సంగతి పక్కన పెట్టండి, ఇంతకు ముందు మీరేమనుకుంటున్నారు? బాగుందా లేదా? వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఏలియా, ఇర్మియా, యోహాను అని చెప్పారు. వారిది బాగానే ఉంది, ఇంతకు మీరేమనుకుంటున్నారు? నాకు అది కావాలి. ఎందుకంటే మీరెవరు? నా శిష్యులు, మీరెవరు? నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కనుక మీకేమైనా నేను అర్థమయ్యానా? మీరేమనుకుంటున్నారు అని అన్నప్పుడు అప్పుడు మాట్లాడుతున్నాడండి ఎవరు? పేతురు గారు. పేతురు గారు మాట్లాడతారు. ఏమంటున్నాడు పేతురు గారు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు. చూసారా, బైబుల్ ఎంత సిస్టమేటిక్గా ఉందో అన్నది మీకు తెలియాలి. తండ్రి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు అన్నాడు. యేసు ప్రభుల వారు ఏమని తను చెప్పుకున్నాడట? ఈయన నేను దేవుని కుమారుడును అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ పేతురు గారు కూడా ఏమని మాట్లాడుతున్నారు? అయ్యా నీవు సజీవుడమైన దేవుని కుమారుడు అనగానే పేతురు గారు ఏమన్నారు? షటాప్ అన్నాడా? ఏం మాట్లాడుతున్నావు అన్నాడా? బుర్ర ఉందా అన్నాడా? బుద్ధి ఉందా అన్నాడా? నీకు అర్థమయ్యా నేను అన్నాడా? అనలేదు. షటాప్ అనలేదు, షబాష్ అన్నాడు పేతురును. పేతురు నువ్వు ధన్యుడు పేతురు అన్నాడు. పరలోకములో ఉన్నటువంటి తండ్రి నీకు ఈ సంగతి బయలుపరిస్తేనే తప్ప నరులెవరూ నీకు బయలుపరచలేదు. అంటే ఎవరు తెలియచేశారన్నమాట పేతురు గారికి కూడా ఈ సంగతి? పరలోకపు తండ్రి నీకు బయలుపరిచాడు. అందుకే నువ్వు చెప్పగలిగావయ్యా నేను దేవుని కుమారుడనని. ఎంత బాగుందో తెలుసు కదండి. బైబిల్ ఎక్కడ కూడా తప్పులు ఉండవండి. మనం అర్థం చేసుకోవటంలో తప్ప బైబిల్లో తప్పులు అసాధ్యం అండి. ఓకే, బాగుంది. తండ్రి చూసాం, యేసు ప్రభు చూసాం, పేతురు గారు చూసాం. నెక్స్ట్ లూకా సువార్త 8వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ దయ్యాలు కూడా మాట్లాడతాయండి. దయ్యాలు కూడా ఏమన్నాయో ఒక్కసారి లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా వ్రాసిన సువార్త 8వ అధ్యాయం, చాలా మంచి సంగతులు. లూకా సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 28లో వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడిపోయి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. సర్వోన్నతుడు అంటే ఏంటి? సర్వములో ఉన్నతమైన వాడు, సర్వములో ఉన్నతమైన వాడు. ఇక ఆయన మించిన వాడెవడు లేడు. ఆయన ఎవడు? సార్వభౌముడు. ఎవరైనా దేవుడు. దేవుని కుమారుడా, దేవుని కుమారుడా ఎవరంటున్నారండి? దయ్యాలు. ఏమండి, దయ్యాలను కూడా మనం మెచ్చుకోవచ్చు కదండి ఈ ఒక్క విషయంలో. అంటే దయ్యాలకు కూడా అర్థమైపోయిందండి యేసు ప్రభు ఎవరో. దయ్యాలకు అర్థమైంది, మరి మనకు అర్థం కాలేదు. రకరకాలుగా మాట్లాడుతున్నారు అని అంటే అసలు ఏవి దయ్యాలు, ఎవరి దయ్యాలు? ఆ దయ్యాలు కరెక్ట్గా పలికాయి, కరెక్ట్గా పిలిచాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని. ఓకే, దయ్యాలు కూడా యేసు ప్రభువును దేవుని కుమారుడుగానే మాట్లాడుతున్నాయి. ఇక చివరగా అంటే యేసు ఎవరు అన్న విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, యేసు ఎవరైనా బైబిల్ చెబుతుంది అన్న విషయాన్ని గురించి మనం మాట్లాడుతూ అలా ముందుకు వెళ్ళిపోతే, ఇంకా ఒక్కసారి శతాధిపతి యేసు ప్రభువులో చనిపోతారు కదా, సిలువలో చనిపోయినప్పుడు ఆ సిలువకు దగ్గరగా ఉన్నటువంటి శతాధిపతి ఒక ఆయన యేసు ప్రభుని చూచి ఏమని తెలుసుకున్నాడో, అతను ఏమని మాట్లాడుతున్నాడో మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి వ్రాసిన సువార్త 27వ అధ్యాయము 54వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనంలో శతాధిపతియు మరియు అతనితో కూడా యేసుకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకున్నది. శతాధిపతి కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ కూడా
జరిగిన కార్యాలు ఏం జరిగాయి అడుగుతున్నానండి. యేసు ప్రభు చనిపోయాడు, ఏం జరిగింది ఆ రోజు? యేసు ప్రభు శిలువలో ప్రాణం విడిచాడు, ఏం జరిగింది? యేసు ప్రభుల వారు శిలువలో ఆయన ప్రాణము విడిచిన మరుక్షణం ఏం జరిగాయి? ఆకాశములో మార్పు, భూమి మీద మార్పు, దేవాలయములో మార్పు. ఆకాశంలో ఏం మార్పు? ఆకాశములో సూర్యుడు ఏమైపోయాడట? అదృశ్యుడైపోయాడట. సూర్యుని చీకటి ఏం చేసిందట? కమ్మింది. అంతా చీకటి. ఆకాశములో మార్పు. భూమి మీద ఏమైపోయింది? భూమి కంపించింది, భూకంపం వచ్చేసింది, బండలు బద్దలైపోయాయి. ఇక్కడ భూమి మీద జరిగిన మార్పు. 3 అక్కడ ఏం జరిగిందట? దేవాలయములో తెర ఏమైపోయింది? చిరిపై నుండి క్రింది చినిపోయింది. ఏంటండి? ఆకాశములో సూర్యుడిని చీకటి రావటం ఏంటి, కమ్మేయటం ఏంటి, భూమి బద్దలైపోవటం ఏంటి, బండలు బద్దలైపోవటం ఏంటి, సమాధులు తెరవబడటం ఏంటి, దేవాలయంలో తెర చినిగిపోవటం ఏంటి? ఇవన్నీ జరిగిన పరిణామాలన్నిటిని బట్టి వాళ్ళకి అర్థమైపోయింది, ఇతను సామాన్యుడు కాదు, ఇతను ఎవరు? దేవుని కుమారుడు. ఓకే, అంటే యేసు ఎవరు అంటే హిందువులు ఒకటి చెప్పారు, ముస్లింలు ఒకటి అన్నారు, తర్వాత నాస్తికులు ఒకటి చెప్పారు, యూదులు ఒకటి చెప్తున్నారు, క్రైస్తవులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ బైబిల్ ఏం చెప్పింది అన్న విషయాన్ని మనం ఆలోచించినప్పుడు బైబిల్ తండ్రి అయిన దేవుడు కానీ, యేసుప్రభుల వారు కానీ, పేతురు గారు కానీ, ఆ తర్వాత దయ్యాలు కానీ, చివరి శతాధిపతి కానీ ఏమని మాట్లాడినట్లుగా మనం చూసాం? దేవుని కుమారుడుగా. ఓకే, ఇందులో రెండవ మాట ఏంటంటే, అసలు ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు? ఏంటి ఇతను ఉనికి ఏంటి అంటే? దేవుని కుమారుడు అనగానే చాలా మందికి ఉన్న మరొక తప్పుడు అభిప్రాయం ఏంటంటే, అంటే మరియమ్మ గర్భాన్న పుట్టాడు కదా, మరియమ్మ గర్భం నుంచి వచ్చాడు కదా, మరి మరియమ్మ గర్భం నుంచి వచ్చాడు కనుక అక్కడి నుంచే ఆయన కుమారుడుగా ఆయన ఉన్నవాడా? చాలా మంది యేసుప్రభు చరిత్ర మాట్లాడాలి అని అంటే మరియమ్మ గర్భం నుంచి వచ్చినప్పటి నుంచే మాట్లాడతారు. అంటే 2000 సంవత్సరాలనే మాట్లాడతారు. అది శరీరధారిగా వచ్చి 2000 సంవత్సరాలు. కానీ శరీరధారిగా రాక మునుపు ఆయన లేడా? ఆయన ఉనికి, ఆయన లేడా? ఉన్నాడా? ఏమై ఉన్నాడు? ఎక్కడున్నాడు? నిజంగా అంతకు ముందు కూడా ఉన్నవాడేనా అన్న విషయాన్ని మనం బైబిల్ నుంచి మరలా మనం చూస్తుంటే ఆయన ఉనికి ఎప్పటి నుంచి ఆయన ఉనికి కలిగిన వాడుగా కనబడతాడు అనే ఒక్కసారి బైబిల్ మనం చూస్తుంటే, ముందుగా యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభుల వారి స్వయంగా తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు ప్రభుల వారి స్వయంగా తండ్రికి ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి, ఆ పదం చూడండి, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అంటే ఏం చెప్తున్నాడు యేసు ప్రభు తండ్రితో? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నేను ఉన్నాను. ఆ పదం చూడండి అక్కడ, లోకం పుట్టక మునుపు నేను ఎక్కడున్నాను? నీ యొద్ద నేను ఉన్నాను కదా. అంటే యేసు ప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడు అనమాట? యేసు ప్రభు ఎప్పటి నుంచి ఉన్నవాడు? లోకం పుట్టక ముందు నుంచి ఉన్నవాడు. లోకం పుట్టక మునుపు ఎక్కడ ఉన్నవాడు? తండ్రి యొద్ద ఉన్నవాడు. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకమందున్న మా తండ్రి. తండ్రి పరలోకములో ఉంటే పరలోకములో ఉన్న తండ్రి యొద్ద ఎవరున్నారట? యేసుప్రభు ఉన్నాడట. నిజంగానేనండి, ఇటు లోకం పుట్టక ముందు ఉన్నాడా యేసుప్రభు? ఉన్నాడండి. యోహాను సువార్త, అదే యోహాను గారు సువార్తలో 1వ అధ్యాయం మనకు తెలిసిన మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుతున్నప్పుడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇంతకీ ఎవరా వాక్యం? ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అన్నాడు. ఇంతకు ఎవరు ఆ వాక్యం? ఆ వాక్యం గురించి 14కి వెళ్ళేటప్పటికి ఏమన్నాడు? ఆ వాక్యము శరీరధారి అయి అన్నాడు. అంటే వాక్యము అయిన యేసు, శరీరధారిగా వచ్చిన యేసు. ఇప్పుడు ఆ వాక్యం ఉన్న చోట యేసు అని పెట్టామనుకోండి, ఆది యందు యేసు ప్రభు ఉన్నాడు. ఉన్న యేసు దేవుని యొద్ద ఉన్నాడు. ఉన్న యేసు దేవుడై ఉన్నాడు. ఉన్న యేసు దేవుడై ఉన్నాడు.
ఏంటండి అంటే యేసు దేవుని కుమారుడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు అని అంటే ఆ లోకం పుట్టక ముందు ఉన్నాడు. లోకం పుట్టక ముందు ఎక్కడున్నాడు అంటే తండ్రి యొద్ద ఉన్నాడు. ఏమై ఉన్నాడు అని అంటే ఇదిగో దేవుడుగా ఉన్నాడు అంటున్నాడు. బైబిల్ చూడండి ఎంత తేటగా వెళ్తుందో. అంతటితో అయిపోలేదు, ఇంకా కొంచెం మనం అలా చదువుతూ మనం ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి. ఇంకా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలలో స్వయంగా పౌలు గారే మాట్లాడుతూ ఫిలిప్పీ సంఘానికి ఆయన అనగా క్రీస్తు యేసును కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన అనగా ఎవరు? యేసు ప్రభు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అన్నాడు. ఏంటి దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉండటం అంటే? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అంటే దేవుని స్వరూపం ఏంటి? దేవునితో సమానముగా ఉండటం ఏంటి అంటే దేవుని స్వరూపము అన్న దేవునితో సమానముగా ఉండటము అనంటే దేవుడిలో ఉన్న ఆ లక్షణాలు అవన్నీ ఎవరిలో ఉన్నాయి? యేసు ప్రభువులో ఉన్నాయి. దేవుని స్వభావమే యేసు స్వభావం. దేవుని స్వరూపమే ఎవరి స్వరూపం? క్రీస్తు స్వరూపం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ, ఆ పదం చూడండి, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ అంటే క్రీస్తు ఏ స్వరూపంలో ఉన్నాడట? ఆయన దేవుని స్వరూపములో ఉన్నాడు, దేవుని స్వభావములో ఉన్నాడు. అంటే దేవుడు అనేటప్పటికీ ఆయనలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్, దేవుడు అనేటప్పటికీ ఆయనలో ఉన్న ఆ గుణాలు ఉన్నాయి చూసారా? ఇక్కడ యేసు ప్రభుల వారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఇక్కడ యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన ఎంచుకొనలేదు. అంటే ఎక్కడున్నాడు? దేవుని దగ్గర ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవుని స్వరూపంలో ఉన్నాడు. ఇంకెలా ఉన్నాడు? దేవునితో సమానముగా ఉన్నాడు. ఇప్పుడు దేవునితో సమానంగా అంటే అర్థం ఏంటి? దేవుళ్ళ ఇప్పుడు ఇద్దరు ట్విన్స్ అనుకోండి, ఇద్దరు ట్విన్స్ ఉన్నప్పుడు పిల్లల్ని చూసినప్పుడు ఏమనుకుంటామంటే ఇద్దరు సేమ్ ఉన్నారండి. ఇద్దరు, వాడు హైట్ చూసినా, వాడు వెయిట్ ఏమంటే వాడు హైట్, వాడు పర్సనాలిటీ, వాడు హెయిర్ స్టైలు అన్నీ చూసినప్పుడు ఇద్దరు ఎలా కనబడతారు మనకు? సేమ్ టు సేమ్. ఇది భౌతికంగా, కానీ ఇది ఆత్మీయంగా. దేవుడి యొక్క స్వభావమే ఏ స్వభావం. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఇది ఎప్పటి నుంచి ఉన్నాడని మనం చూస్తున్నాం. లోకం పుట్టక ముందు నుంచి, సృష్టికి ముందు నుంచి. కొలసి పత్రిక 1వ అధ్యాయం ముగింపులోకి వెళ్తున్నాం. కొలసి పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి చదువుకుందాం. కొలసి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుతున్నప్పుడు, కొలసి పత్రిక 1:15లో ఆయన అదృశ్య దేవుని స్వరూపియే. మళ్ళా చూడండి, ఆయన అనగా దేవుడు, ఆయన యేసుక్రీస్తుల వారు అదృశ్య దేవుని స్వరూపి అన్నాడండి. యేసుప్రభు అంటే నథింగ్ బట్ దేవుడు. ఆయన స్వరూపమే ఎవరిలో ఉంది? ఆయన స్వరూపమే దేవుని స్వరూపం. ఆయన స్వరూపమే దేవుని స్వరూపం అన్నాడు. స్వరూపం అనగానే భౌతికం కాదు. మళ్ళీ చెప్తున్నా, స్వరూపం అంటే అభౌతికం, కనబడదు. లక్షణాలు దేవుని స్వరూపం. ఆ దేవుడు ఎలా ఉన్నాడంటారు? ఎంత హైట్ అంటే ఏం చెప్తాం? దేవుడు పర్సనాలిటీ అంటే ఏం చెప్తాం? దేవుడు హైట్ తెలుసా? దేవుడికి పర్సనాలిటీ ఉంటుందా? దేవుడు కళ్ళు ఉన్నాయా? దేవుడి చేతులు ఉన్నాయా? దేవుడి కాళ్ళు ఉన్నాయా? ఏంటి మనం? లేదు. దేవుడు అంటేనే ఒక క్యారెక్టర్, దేవుడు అంటేనే ఒక స్వభావ లక్షణాలు. దేవుడు అన్నప్పుడు ఆయన కనబడడు, ఆయన అభౌతికమైన వాడు. అదే చెప్తున్నాడు. ఏమన్నాడు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు అన్నాడు. చూడండి, అంటే ఈ సృష్టి అంతటికి ఎవరట ఆది? మూలం ఎవరట? యేసు. ఎందుకు మూలం? దేవుడు పరలోకపు తండ్రి అని ఏమనుకున్నాడు అనంటే, నాకు యేసు ప్రభువు లాంటి పిల్లలు కావాలి. అదే కదండి ఆయన.
ఆయనకు యేసును చూసి యేసు లాంటి వాళ్ళే కావాలి. మరి యేసు లాంటి వాళ్ళే కావాలి అంటే ఇంత సృష్టిని చేయాలి అని, ఈ సృష్టి అంతా కూడా చేయటానికి కారణం యేసు లాంటి అనేక మంది పిల్లలు నాకు కావాలి, ఆయన లాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు నాకు కావాలి అని దేవుడు యేసును బట్టి ఇంత సృష్టి. అందుకే ఏమన్నా కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదు, యేసు ప్రభు లేకుండా కలగలేదు. ఆయనను బట్టి ఇంత వచ్చేసింది సృష్టి. అదే చెప్తున్నాడు అక్కడ. ఏమన్నాడు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములను సర్వమును ఆయన ఎందే సృజించబడెను. సర్వమును ఆయన ద్వారానే, ఆయన నిమిత్తమే అంతా కూడా సృజించబడ్డాయి అన్నాడు. ఆయనను బట్టి సృజించబడ్డాయి అన్నాడు. అది అంతే. యేసు ప్రభుల వారు ఆయన సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు. ఒకటి. రెండు, సృష్టి కార్యక్రమములో ఉన్నాడు. అంతే కదా, సృష్టికి ముందు, లోకం పుట్టక ముందు ఉన్నాడు అని యేసు ప్రభు చెప్పాడు. ఒకటి. రెండోది, సృష్టి కార్యక్రమంలో ఉన్నాడు. కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. ఆయనను బట్టి అంతా కలిగిందంటే జరుగుతున్నప్పుడు అందులో ఆయన కూడా పాలిభాగస్తుడుగా ఉన్నట్టు కనబడుతుంది. సృష్టికి ముందు ఉన్నట్లు, సృష్టి కార్యక్రమంలో ఉన్నట్లు. మూడు, పాత నిబంధన కాలంలో కూడా యేసుప్రభు ఉన్నాడా? ఉన్నాడు. పాత నిబంధన కాలంలో కూడా ఉన్నాడు. పాత నిబంధన కాలంలో ఉన్నాడని ఎలా చెప్తాము? ఒకసారి పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో, 10వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నప్పుడు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. అందరూ ఒకే ఆత్మ సంబంధమైన పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ అదేంటి? బండే కదా, బండ క్రీస్తు ఏంటి? వారందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము అన్నాడు. ఆ బండలోనిదే త్రాగారు అన్నాడు. ఆ బండ క్రీస్తు అన్నాడు. ఏ సందర్భం ఇది? ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణం చేసేటువంటి సందర్భం కదా. ఆ సందర్భంలో అనేక సందర్భాలలో మాకు దాహం అవుతుంది, నీళ్లు కావాలి అని మోషే దగ్గరికి వచ్చినప్పుడు మోషేతో దేవుడు ఏమన్నాడు? బండను, ఆ దేవుడు ఏమన్నాడు? మోషేతో బండను కొట్టన్నాడు. బండను కొట్టగానే ఏమొచ్చేసాయి? నీళ్ళు వచ్చేసాయి. ఆ బండ ఎవరంటున్నాడు అంటే అర్థం ఏంటి? బండ అంటే ఇక్కడ రాయను కాదు, ఇక్కడ అంటే ఆ బండను కొడితే నీళ్ళు వచ్చేసాయి కాబట్టి ఆ బండ, ఆ రాయి యేసుప్రభు అంటే ఇప్పుడు మోషే యేసుప్రభు కొట్టేట, యేసుప్రభు కొడితే నీళ్ళు వచ్చాయి అనుకోవాలా? అలా కాదు దాన్ని అర్థం చేసుకోవటం. అంటే మోషే ఆ బండను కొడుతున్న సమయంలో ఆ నీళ్ళు రావటానికి అక్కడ కారణం కావచ్చు, అక్కడ ఎవరు కూడా ఉన్నారు అన్న కాన్సెప్ట్తో మాట్లాడుతున్నాడు పౌలు గారు అని అంటే యేసుప్రభు కూడా ఉన్నాడు. అది అంతే. బండ ఆ రాయి యేసుప్రభుని కాదు అక్కడ ఉద్దేశం. దీన్ని ఇంకా కొంచెం అర్థం చేసుకోవడానికి మీకా గ్రంథం 5వ అధ్యాయం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము, మనందరికి ఇది బాగా తెలుసండి. క్రిస్మస్ సీజన్లో మనం బాగా చదువుకునేటువంటి మాట. మనం ఎంతవరకు చదువుకుంటే అందరూ చదువుకుంటాం కానీ కింద మీద పైన అంత వదిలేస్తాం. మనం ఎలాంటి వాళ్ళం అని అంటే, మనం అవసరానికి బైబిల్ వెతుక్కునే వాళ్ళం, అవసరానికి బైబిల్ వచనాలను ఏరుకునే వాళ్ళం మనం. అంతే. అడుగుడి మీకు ఏ పని అంటే అంతవరకు వెతుక్కుంటాం తప్ప ఏం అడగమన్నాడు, ఎందుకు అడగమన్నాడు, అయినా మనకెందుకు, అడగమన్నాడు కనుక మనకు కావాలి, అదే కనుక మనకు తీసుకుంటాం అంతే. ప్రయాణాల్లో ఉన్నాం అనుకుంటే యెహోవా రాకపోకలేందని నిన్ను ఏం చేస్తాడు? ఆయన రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును అన్నాడు. రాకపోకలు జరుగుతుంటాయి కాబట్టి మనకు అవసరం కనుక అది బయటకు తీయన్నాం, తీసేసుకున్నాం, రాసేసుకున్నాం, అంటించేసుకున్నాం. అంతేగాని ఏ రాకపోకలు, ఎవరు రాకపోకలు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఇది మనకు అవసరం లేదు. మనకు సరిపోతుందా లేదా అంతే. అలానే ఎప్పుడు యేసుప్రభు క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ టైంలో బాగుంటుంది కాబట్టి తీసేసుకుని చదువుకుంటాం మనం అంతే. కానీ అక్కడే మనం ఏ పార్ట్ చదువుకున్నాం అందులో బి పార్ట్ ఒకటి ఉంది, అది ఎప్పుడు చదవలేదు, దాన్ని ఎప్పుడో వదిలేసాం మనం. ఇప్పుడు అది చూడాలి మనం. ఇప్పుడు మీకా గ్రంథం 5వ అధ్యాయం ఎన్నో వచనం? 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలును ఎలబో నీలో నుండి వచ్చును. అంతవరకు చదువుకున్నామండి ఇప్పటి వరకు. అదే కదా ఏ పార్ట్ అనుకుందాం అందులో. అదే అందరు చదివేది, అదే అందరు తీసేది అదే బయటికి. కానీ ఇప్పుడు అసలైన విషయం చూడండి. తర్వాత పురాతన కాలము మొదలుకొని, చూడండి, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. ఎవరు?
యేసు ప్రభుల వారు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏమవుతున్నాడట? ప్రత్యక్షమవుతున్నాడు అవసరమును బట్టి. అంటే మనకు అవసరమైన ఒకటే మాట ఏంటంటే, ఇక్కడ ఆయన పాత నిబంధన కాలములో కూడా ఆయన మనకు ఉన్నాడు, కనబడుతున్నాడు. ఇప్పుడు సృష్టికి ముందు ఉన్నట్టుగా చూసాము, సృష్టి కార్యక్రమంలో ఉన్నట్టుగా చూసాము, పాత నిబంధన కాలంలో చూసాము. ఇక యేసు ప్రభు భూమి మీదకి రావడంతో ఆయన కొత్త నిబంధన కాలం అంతా కూడా మనకు కనబడుతున్నాడు. ఆయన్ని బట్టి, శరీరధారిగా వచ్చిన యేసును బట్టి ఈరోజు మనమంతా కూడా ఆయన దగ్గరికి మనం రాగలిగాము. అదే కదా గలతీ పత్రిక 4వ అధ్యాయం చివరి మాటగా, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు, ఆ పదం చూడండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. దేవుడు పంపాడు, దేవుడు పంపాడు. బాగా ఆలోచించాలి. దేవుడు పంపాడు, యేసుప్రభు వచ్చాడు. అందుకే దేవుడు పంపాడు, యేసుప్రభు వచ్చాడు. కనుక వచ్చాడు కనుకనే వచ్చిన తర్వాత పంపిన దేవుడికి, పంపిన తండ్రికి యేసుప్రభు ఏం చేసేవాడు? భూమి మీద ప్రార్థన. ఏమైనా ప్రార్థన చేసేవాడు? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేసేవాడు. అంటే వచ్చిన యేసు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? పంపిన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ తండ్రి ఎక్కడున్నాడు? ఉన్నాడు కదా ఆయన అన్నాడు. తర్వాత వచ్చినటువంటి యేసు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి, ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు ఆయనే ఏమండి రకరకాలుగా మనం వినేసాం, అవన్నీ ఇప్పుడు మీరు తట్టుకోలేరు. నేను కేవలం ఏమండి ఉన్నది మీకు ముందు పెడతానని ఒక్కసారి ఆలోచించండి. తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అంటున్నాడు. మూడవదిగా, తండ్రి, నీ చేతికి నా ఆత్మను, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ప్రాణం విడిచేశాడు. ఇది యేసుప్రభుల వారి చరిత్ర. ఇది కేవలము ప్రారంభం, మొదటి భాగం. ఏం ఆలోచించాము? యేసుప్రభుల వారు మనకు మాదిరి. ఎందుకు మన యేసుప్రభు గురించి తెలుసుకోవాలి? యేసుప్రభుల వారి గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, కారణం పేతురు గారు ఏమన్నారు? ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన మనకు మాదిరి అన్నప్పుడు మనకి ఎవరు మాదిరిగా మనం పెట్టుకోవాలో, ఎవరిని మనం అనుసరించాలో, మనం అనుసరించవలసిన ఆయన గురించి మనకు అవగాహన లేకపోతే ఏం అనుసరిస్తాం? మనం ఎవరిని చూసి నడుచుకోవాలో, ఆయన ఎలా నడుచుకున్నాడో మనకు తెలియకపోతే మనం ఎలా నడుచుకుంటాం? మనం ఎలా బ్రతకాలో ఆయన గురించి మనం తెలియకపోతే మనం ఎలా బ్రతుకుతాం? ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా బ్రతకాలో అన్నింటికి యేసుప్రభు మాదిరి అయితే ఆయన గురించి నీకు తెలియకుండా నువ్వు ఎలా బ్రతుకుతావు, ఎలా మాట్లాడతావు, ఎలా నడుస్తావు? అందుకు మనం అందరము తప్పనిసరిగా ఎవరి గురించి బాగా తెలుసుకోవాలి? ఇప్పుడు యేసుప్రభు గురించి. అలా క్రీస్తు గురించి తెలుసుకునేటువంటి క్రమములో అసలు క్రీస్తు అంటే ఎవరు అని ఈ సమాజాన్ని అడిగినప్పుడు, ఈ సమాజంలో ఉన్నవారు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. ఒకరేమో ప్రవక్త అన్నారు, ఒకరేమో దేవుడు అంటున్నారు, ఇంకొకరేమో అంటే దేవుడు అంటే వాళ్ళందరిలో ఈయన ఒకడు అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత వచ్చేసి ప్రవక్త అంటున్నారు, మంచి మనిషి అంటున్నారు, కేవలం వడ్లవన కుమారుడు అంటున్నారు. రకరకాలుగా మాట్లాడుతుంటే ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు బైబిల్ ఏం చెప్పింది మనకు, అది మనకు ప్రామాణికం. అదే బైబిల్ దగ్గరకు వచ్చేసరికి బైబిల్లో తండ్రి అన్నాడు, నా కొడుకు అంటున్నాడు, నా కుమారుడు అన్నాడు. యేసుప్రభు కూడా నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. శిష్యులు పేతురు గారు దేవుని కుమారుడు అని చెప్పారు. దయ్యాలు దేవుని కుమారుడు అన్నాయి. శతాధిపతి కూడా దేవుని కుమారుడు. అసలు ఇంతకు దేవుని కుమారుడు అంటే అసలు ఎప్పటి నుంచి ఉన్నాడండి ఈయన? మరేమో గర్భం నుంచి వచ్చినప్పటి నుంచి ఉన్నాడా? అంతకుముందు ఉన్నాడా? లేదండి, అంతకు ముందే ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? లోకం పుట్టక ముందు ఉన్నాడు అన్నాడు. అనాది, అది ఆదికి ముందు, అనాదిలో ఉన్నాడు. ఒకటి. రెండు, ఆది సృష్టి ప్రారంభంలో కూడా కనబడుతున్నాడు. ఆ తర్వాత పాత నిబంధన కాలంలో కనబడుతున్నాడు. ఇప్పుడున్నాడా? ఇప్పుడు కూడా ఉన్నాడు పరలోకంలో, తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు.